హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. రవాణా శాఖ కళ్లుగప్పి నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. పలు బస్సులు సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదని గుర్తించిన అధికారులు సుమారు 57 బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు బస్సుల్లో మంటలార్పే పరికరాలు లేనట్లు గుర్తించారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా లేనట్లు తేల్చారు. మరోవైపు వివిధ ట్రావెల్స్ నుంచి ఒక్కరోజే 97,000 చలాన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వండర్ఫుల్గా తయారు చేసింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ప్రైవేట్ బస్సుల వ్యవహారం బయటకు వస్తోంది. తనిఖీలు చేస్తున్న కొద్దీ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 57 బస్సులు లిస్టులోకి వచ్చాయి. వివరాలేంటి? ఈ కర్నూలు దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు బస్సు ప్రమాదం ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా ట్రావెల్స్ అన్నిటిపైన కూడా ఆర్టీఏ అధికారులు అయితే మాత్రం కొరలా జులిపిస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అంటే ఫిట్నెస్ అనేటువంటిది లేకపోవటం, సేఫ్టీ ప్రమాణాలు అనేటువంటి పాటించకపోవటం, తర్వాత యథేచ్ఛగా డబ్బులు దండుకోవటమే పనిగా కూడా ఇవన్నీ కూడా అంటే ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి తీసుకోకుండా యథేచ్ఛగా రోడ్లపైన తిరుగుతూ అంటే ప్రమాదానికి కారణం అవటమే కాకుండా అభం శుభం తెలియనటువంటి ప్రయాణికుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు అనేటువంటి నేపథ్యంలో భాగంగానే మొత్తంగా కర్నూలు ఘటన నుంచి అయితే మాత్రం ఇక మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికే ఆర్టీఏ అధికారులు అయితే మాత్రం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అదేవిధంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత తనిఖీలు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ సిటీకి వచ్చేటువంటి అన్ని ప్రాంతాలు అంటే ఏవైతే ప్రధానమైనటువంటి ప్రాంతాలను ఇటు బెంగళూరు నుంచి అంటే ఇటు కర్ణాటక నుంచి వచ్చేటువంటి వైపు నుంచి కావచ్చు, లేదా ఇటు విజయవాడ నుంచి వచ్చేటువంటి రోడ్డు మార్గం దగ్గర కావచ్చు. సో వీటన్నిటి దగ్గర కూడా ఇప్పటికే 57 బస్సులు అయితే మాత్రం ఫిట్నెస్ లేకుండా అదేవిధంగా ఓవర్ స్పీడ్ తోటి చలాన్లు కట్టకుండా యథేచ్ఛగా రోడ్లపైన తిరుగుతున్నట్టుగా గుర్తించారు. కొన్నిటికైతే మాత్రం నోటీసులు జారీ చేశారు, కొన్నిటికైతే మాత్రం చలాన్లు విధించారు, మరికొన్నిటికైనా అయితే మాత్రం బస్సులు సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా కర్నూలులో అయితే మాత్రం ఈ ప్రక్రియ అనేటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కర్నూలు ఘటన నుంచి మరొక అక్కడ బస్సు యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి. ఆ బస్సు కూడా కొంత అంటే ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాణాపాయం కలగనప్పటికీ కూడా కొంత బస్సు ముందు భాగం అయితే మాత్రం పూర్తిగా ధ్వంసం అయినట్లుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆర్టీఏ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్ లేనటువంటి ఆ బస్సులను సీజ్ చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, అంటే తేజ, ప్రైవేటు బస్సులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే తరచూ తనిఖీలు లేకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చా? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే అసలు తరచూ తనిఖీలు నిర్వహించడం లేదు, ఆర్టీఓలను మెయింటైన్ చేస్తున్నారు. వారికి యథేచ్ఛగా కూడా కొంత ముడుపులు సమర్పించడంతో వారు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు అనేటువంటిది ప్రయాణికుల నుంచి వినిపిస్తుంది. మనం ఒక రోజు క్రితం చూసాం, అంటే నిన్న దీనికి సంబంధించినటువంటి కర్నూలు ఘటనకు సంబంధించినటువంటి నిపుణులంతా కూడా వారు మాట్లాడటం జరిగింది. ఈ నిపుణులు కూడా అంటే ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఎవరు ప్రయాణం చేసినా కానీ ప్రభుత్వం అనేటువంటిది ఆ ప్రయాణికులకు ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగినా కానీ వాటికి పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తీసుకుంటుంది, బాధ్యత తీసుకుంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం యథేచ్ఛగా పైసలు దండుకోవడమే కానీ వారి భద్రతను ఏ విధమైనటువంటి ప్రాతిపదికన పట్టించుకోరు. అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి యాక్సిడెంట్ జరిగినా కానీ వారిని పట్టించుకోరు. తమకు సంబంధం లేదంటూ కూడా చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి పాటించడంలో కూడా పూర్తిగా విఫలం అవుతున్నారు. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్ని సురక్షితం కాదు అనేటువంటి ఈ విధంగా కొంతమంది నిపుణులు, ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్పినటువంటి మాటలు చూసాం. ఇదే నేపథ్యంలో ఈ ముమ్మర తనిఖీలు అయితే మాత్రం ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో జరగబోతున్నాయి. అది కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ కనే కాకుండా ఏ విధంగా స్కూల్ బస్సులు కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించి క్యాబ్ కావచ్చు, బైకులు కావచ్చు, అదేవిధంగా ఏ విధమైనటువంటి కార్లైనా కావచ్చు, ఎక్కడ ఏ విధమైనటువంటి ఫిట్నెస్ లేకపోయినా
ఆ రోడ్డు నిబంధనలను పాటించకుండా, డ్రైవింగ్ నిబంధనలు పాటించకుండా ఎవరు అతిక్రమించినా గానీ వాటిపైన పూర్తి స్థాయి చర్యలు తీసుకోవటమే కాదు, కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే ఆ వాహనాలను కూడా సీజ్ చేస్తారు అనేటువంటి స్థాయిలో కూడా ఆ స్థాయిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు రవాణా శాఖ అధికారులు అన్నట్లుగానే మనం చెప్పాలి. చూడండి. రైట్, థ్యాంక్ యూ తేజ. బంగారుపుల్లో తయారు చేసింది. తిరుపతి జిల్లా వేదాంతపురంలోని